జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వ్లాగ్ అయితే నేను జూలై 9 రోజు అయితే షూట్ చేసిన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే నేను వెళ్ళిండే. చాలా మంచి గణేష్ అయితే అనిపించింది నాకు. ఈసారి అక్కడ చాలా మోడల్స్ అయితే లేవు, కానీ ఒక మోడల్ మాత్రం ముంగటనే పెట్టిండు, కానీ చాలా తోపు మోడల్ అసలు క్రేజీ. అసలు నేను చాలా దశావతారంలో గణేష్లను చూసిన, ముంబై గణేష్లను కూడా చూసిన, ఇక్కడ సైడ్ కూడా చూసిన, కానీ ఏ గణేష్ని చూసినా మరీ ఇంత డీటెయిల్ వర్క్ అయితే ఉండదు. అండ్ మెయిన్ థింగ్, గణేష్ లాగా అయితే ఎవరు పెట్టరు. ఎందుకంటే గణేష్ని చాలా విష్ణు అవతారం లాగా చాలా సన్నగా చేయడం అయినా అలా చేస్తారు, కానీ ఈ గణేష్ మాత్రం గణేష్ని గణేషన్ లాగా పెట్టేయండు. ధూల్పేట్ మన హైదరాబాద్ మోడల్ ఎట్లా ఉంటుందో అట్లా ఆ మెయింటైన్ అయితే కనిపించింది నాకు. గణేష్ని పొట్ట అయినా సరే ఏదైనా సరే అసలు క్లియర్లీ, ఇంకా చేతుల మీద మీరు చూడవచ్చు ఎంత డీటెయిల్ వర్క్ అయితే ఉందో. దశావతారం మళ్ళీ హ్యాండ్స్ మీద కూడా ఒక్కొక్క హ్యాండ్ మీద ఒక్కొక్క అవతారం అయితే ఇచ్చిండ్రు. అక్కడ చూసి షాక్ అయిపోయాను అసలు. అబ్బా ఏంది అసలు ఇంత డీటెయిల్గా, ఇది బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా తీసుకోవుతారో అదొకటి. ఎందుకంటే నాకు తెలిసి స్టేట్ పెడితే ఎక్కడ ఏ గదిలోకి నుంచి మాత్రం ఈ గణేశుడు మాత్రం వెళ్ళాడు నాకు తెలిసిన వరకు. వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, క్రాసే పెట్టుకుని తీసుకోవాలి. అండ్ చాలా టూ మచ్ డీటెయిల్ వర్క్ అయితే దీని లోపల చూపించిండు ధ్రువ్ సింగ్ కళాకార్. అండ్ తోప్ మోడల్ ఉండే. ఈ బ్లాగ్ అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదు, చాలా తక్కువ టైమే షూట్ చేసిన. నేను 3 minutes బ్లాగ్ అట్లా ఉంటుంది, ఎక్కువసేపు నేను షూట్ చేయలే అనమాట. కానీ చాలా మంచి గణేష్ని అయితే నేను ఈసారి ధ్రువ్ సింగ్ కళాకారులో చూసిన. చాలాసార్లు అనుకుంటున్నాను, అరే ఎవరైనా చేస్తారు కానీ ఆ మెయింటెనెన్స్ అనేది ఉండే. గణేషుని లాగా లేడైంది, అంత సన్నగా చేసేసింది అనిపిస్తుంది. ఈ దాంట్లో మాత్రం క్లారిటీ అనేది కనిపించింది. గణేషుని పొట్ట అయినా అవన్నీ సేమ్ ఎట్లా గణేషుడు ఎట్లా ఉంటారో అట్లా మెయింటైన్ చేసిండ్రు. చాలా మంచిగా అయితే అనిపించింది. ఒక తోపు మోడల్ అసలు ఇది. బయటికి వెళ్ళినప్పుడు చూడాలి అని అనుకునేది గణేష్ సింగ్ కళాకారులో ఆ విగ్రహము మహాకాల్ది. సెకండ్ వచ్చేసి ఈ విగ్రహము. ఇంకా నారాయణ కళాకారులు కూడా వాళ్ళు ఎడ్మే చేస్తుంది, కానీ అంత డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే కాదనిపించింది నాకు. చాలా కొంచెం డీటెయిల్, కానీ దీని లోపల వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంక అట్లనే ఇంత పెద్ద దగుడు షేట్ అసలు నేను అక్కడే చూసిన. ఇంకొక దగుడు షీట్ని చేసింది, కానీ నేను డై కూడా తయారు చేస్తున్నాను అనమాట. అంటే లైక్ ఇది రెడ్ కలర్ చేసిండు కదా, దానికి ఏం చేస్తారంటే అది డై క్రియేట్ అవుతుంది. మళ్ళీ అంత ఆ గణేషుని అంత పెద్దగా చేసిన తర్వాత దాన్ని డై తీసుకుంటాడు. మళ్ళీ ఇంకొకసారి చేయాలంటే చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఆ డై అయితే తీసుకుంటుండే ఆయన. ఇంకా ఏమో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి కదా గణేషుని మీద, చిన్న చిన్న డిజైన్స్ అయితే చేస్తారు కదా, బ్రేస్లెట్ అవన్నీ. సో అదన్నమాట, అదే ఆయన చేసేది. నేను కూడా అడిగిపోయినాక చూసిన ఏంది ఇట్లా చేసిన. చూడొచ్చు మీరు, ఇవి చిన్న చిన్న డిజైన్స్ అయితే ఉన్నాయి. దీనితోన చిన్న చిన్న డిజైన్స్ అనేవి, చైన్స్ లైక్ ఇట్లా ఉంటాయి కదా, మెటల్ వర్క్ ఉంటాయి కదా అవి. కానీ తగుడు షేడ్ మాత్రం చాలా పెద్ద డై అయితే తయారు చేస్తుండే ఆయన. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మోడల్స్ అనేవి చాలా ఎవరికైనా అవే. ఎందుకంటే తగుడు షేడ్ అనేది చాలామంది తీసుకుంటారు, మెయిన్గా గుజరాతీ మార్వాడి పీపుల్ అయితే చాలామంది తీసుకుంటారు. ఇంకా లోపలికి అయితే పోతుండే నేను, ఇంకేమైనా డిఫరెంట్ ఏమైనా పెట్టిండు ఆ లోపల అని చూడడానికి. కానీ లోపలైతే అంతగానో మేము కనిపించలేదు. చాలా ఒక మోడల్ ఉన్నాయి, ఇంకా 2-3 మోడల్స్ ఉండే. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఏఐని యూజ్ చేసి అయితే క్రియేట్ చేసిండు కదా, ఆ మోడల్ ఒకటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. అది ఇప్పుడు చూపిస్తాను మీకు. అది అది కూడా క్లియర్గా కాలేదు. ఇంకా చాలా ఇక్కడ ఉన్నాయి ఆ మోడల్స్ ఏదో యూజ్ చేసినాయి. థ్యాంక్ యూ, బై.